వస్తాను. దానికి చాలా టైం ఉంది. ఫస్ట్ మిసాలో ఇది మొత్తం స్టార్ట్ అయింది. ఆ రోజు నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా చూడడానికి ప్రివ్యూకి వెళ్ళాను. టైటిల్స్ వేశారు. ఈ స్క్రీనింగ్ అనేది చాలా కష్టమైన విషయం. అక్కడికి ఎంతో మంది ప్రొడ్యూసర్స్ వస్తారు, స్క్రీనింగ్ డైరెక్టర్స్ వస్తారు, ఇంకా స్టూడియో చీఫ్ కూడా వస్తాడు. వాళ్ళిచ్చిన నెంబర్ హైలో ఉంటే మనం పండగ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళిచ్చిన నెంబర్ తక్కువగా ఉంటే ఇక అంతే సంగతులు. మనం ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నాం. నాకిది కావాలి అంటారు. త్వరగా త్వరగా వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళమంటున్నాను. అలాగే త్వరగా వచ్చి. నేను నిన్ను బతుకులాడినా. నేను నా గురించి చూసుకోగలను. నీకు అర్థమవుతుందా? నేను నా గురించి చూసుకోగలను. నేను దీని గురించి బాధపడినా. వాడిని చెప్పేస్తే బాగుంటుంది కదా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. దేవుడా, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళని క్షమించు. ఇలా జరిగింది. సినిమా ఎలా ఉంది లేడీస్ అండ్ జెంటల్మెన్? సమాధానం చెప్పండి. దయచేసి మీరందరూ మీ సీట్లలో అలాగే కూర్చుంటారా? మేము మీ అందరికి కొన్ని కార్డ్ సెట్స్ ఇస్తాం. దయచేసి ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు వీటిని ఫిలప్ చేయొచ్చు. మీరిచ్చే రేటింగ్ బట్టే ఈ సినిమా ఆడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇస్తారని ఆశిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటాను. అసలు ఏం నచ్చలేదు. మీ బదులుగా నన్ను మీ కార్డులో నెంబర్ వేయమంటారా? చెప్పండి. అది మీ ఇష్టం. నేను నెంబర్స్ గురించి అస్సలు పట్టించుకోను. నాకు నమ్మకం లేదు. అవి యూస్ లేవనుకుంటున్నారా? అలా కాదు కాల్, మనం వాళ్ళకు చెప్పాలి. అర్థమైంది. 2-3 షార్ట్స్ మార్చితే బాగుంటుంది కదా. ఆ కుక్కని చంపకుండా ఉండుంటే బాగుండేది. అంతేకాదు ఆ డాగ్ అరవడం అదంతా సీన్ కొంచెం మార్చి రాస్తే బాగుండేది అనిపిస్తోంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? 2-3 సీన్లు మార్చి తీస్తే జనానికి బాగా నచ్చుతుంది. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈ సినిమా చూడడానికి అలౌ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా చాలా బాగుంది. నిజానికి ఈ సినిమా చాలా బాగుంది. జిమ్మీ ఇతనే ఈ సినిమాకి డైరెక్టర్. చాలా పెద్ద డైరెక్టర్. ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు. అన్ని హిట్లే, చాలా పెద్ద సినిమాలు. జిమ్మీ బెన్ వీరే జిమ్మీకి ఇన్వెస్ట్ చేయాలంట. చాలా మంచిది. వాడి దగ్గర డబ్బులున్నాయా? ఏమీ లేదు. ఏం లేదా? ఏమీ లేదు. చాలా మంచిది. 70 కోట్ల పైగా ఉన్నాయి వాడి దగ్గర. సరే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం.
గుడ్, వెరీ గుడ్. ఓకే, మిమ్మల్ని కలవడం సంతోషం. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఓకే ఓకే, పద. దాంట్లో సినిమా ఆ కొంచెం script length paper అయినట్టుంది ఇవ్వండి. కదా? మొత్తం 5 pages. అవును, దాంట్లో కొంచెం లెంత్ ఎక్కువైంది, మారిస్తే బాగుంటుంది. ఆ డాగ్ని చంపడం చాలా దారుణం. మూవీ గురించి మీ అభిప్రాయం? వాళ్ళందరూ ఇరుక్కున్నప్పుడు అసలు గానే లేదు, ఆ విషయం తెలుసా? మేము ఆ అమ్మాయి చాలా మంచిది అనుకున్నాము. మీరు కూడా అలాగే అనుకున్నారా? బాడీ, బ్లడ్, ఆ సెంటిమెంటల్ సీన్స్, అసలు దీన్ని ఎలా చూడగలం? పాజిటివ్ గా ఆలోచించు. చాలా బాధాకరమైన విషయం. ఎవరికి బాధ? వాళ్ళ కుక్కని తలపైన కాల్చారు, చాలా దారుణం. హే బెన్. హాయ్ బాబ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయిని చూపిస్తున్నావా? తను స్టార్ అవుతుంది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళ పాలసీయా? నేను వాళ్ళని పరిచయం మాత్రమే చేస్తాను. అందుకని యా, నువ్వేమనుకుంటున్నావు? ఆ సినిమాలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలే ఉన్నాయని అనుకుంటున్నాను. మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్. ఇంచుమించు అయిపోయింది బెన్. జర్మీ మనకి కోఆపరేట్ చేస్తే చాలు, ఇంచుమించు పని అయిపోయినట్టే. చూడండి. దీని గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఇక నేను వెళ్తున్నాను. బెన్, ఏంటి? డైరెక్టర్ ఎవరు? కొత్త డైరెక్టర్ ఫ్లైట్ మిస్ అవడం వల్ల ఇక్కడికి రాలేకపోయాడు. మంచి పిక్చర్ ప్రొడ్యూస్ చేయడం చాలా చాలా కష్టం. కష్టం. షాన్ చాలా బాగుంది, యాక్టింగ్ అదిరిపోయింది. ఎలా ఉన్నారు? నువ్వు నిజంగానే చాలా గ్రేట్ తెలుసా? ఆ షాట్ చూసారా? చూసాం, చాలా బాగుంది. ఒక్క నిమిషం. యా, ఓకే, త్వరలో కలుద్దాం. నువ్వు జీవిలో వర్క్ చేస్తున్నావా? అవును, నాకు ప్లేన్ లోనే వాసన వచ్చింది. తనెప్పుడు డబ్బులు పోగొట్టుకుంటాడు. చాలా డబ్బులు పోయాయి. నీకు ఈ విషయం ముందే తెలుసా? అది నిజమే. డివిడీకి ముందే రీచ్ అయ్యేలా ఉంది. అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు వాతావరణ విశేషాలు. ఈ రోజు రాత్రి వర్షం పడే అవకాశం ఉందని. Найду тех, кто это сделал, и всех прикончу. Пошли нахрен. ఆ స్క్రీనింగ్ గురించి జర్మీకి నిన్న నైట్ కాల్ చేశాను. ఆయన వర్క్ చేయడం ఏంటి? చెప్పాలంటే ఈ సినిమాకి ఆయనే డైరెక్టర్. అందుకేగా నేను ఆయనకి కాల్ చేసి ఈ మూవీ గురించి మాట్లాడాను. యా, ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఈ సినిమా గురించి నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. కానీ ఇక్కడున్న సైన్స్ అవి చూస్తుంటే ఆ సినిమా పెద్దగా ఆడేట్టు కనబడడం లేదు. యా, అవును. సరే, నువ్వు చూసావా న్యూస్ పేపర్? అయితే ఆ విషయాలన్నీ నువ్వు చదువుంటావు. అవును, చాలా బాధగా ఉంది. ఆయన అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. నిజానికి ఆయన చాలా మంచి మనిషి, అందరితోనూ కలిసిపోయి ఉండేవారు.
చూశాను, పేజ్ 1 వేశారు. కానీ అలా చేయడం చాలా పెద్ద తప్పు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఓకే. ఇరుక్కుంది. నేను వచ్చేస్తున్నాను. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. లేదు లేదు, లేట్ ఏం చేయను. వచ్చేస్తున్నానుగా, లేట్ అవ్వదు. చెప్తున్నాను కదా, 2 minutes లో నేను అక్కడ ఉంటాను. హలో హలో హలో. Nobody knows how cold it goes, and nobody sees how shaky my hand. హాయ్ నానా. గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్. ఈ డ్రెస్సులు మీకు ఎవరిచ్చారు? మేమే కొన్నాం. ఏంటి? అమ్మ నీతో ఏదో అడగాలంట. అలాగా? సెల్ ఫోన్ లో మాట్లాడటానికంటే మీరే లోపలికి వెళ్ళి అమ్మతో మాట్లాడచ్చుగా. సరే, నేను ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఓకే, బాయ్. వెళ్ళు. చెర్రీ, నువ్వేం చెప్పావో అదే చేశాను. ఎప్పుడు నువ్వు చెప్పిందేగా నేను చేస్తాను. నాకు తెలుసు నువ్వేం చెప్తావో, కానీ ఈసారి నేను నిజమే చెప్తున్నాను. ఎన్ని రోజుల నుంచి? అలా కాదు, ఈ వీకెండ్ పిల్లల్ని బయటికి తీసుకెళ్తాను. వాళ్ళకి అన్ని చూపిస్తాను. నువ్వు చెప్తావు కానీ చెయ్యవు. చేస్తాను. ఇక్కడున్న పాత సోఫా చైర్ ఇది అది ఇంకా రికవర్ చేయలేదు. మిస్ అయింది. నువ్వు చైర్ని మిస్ చేసావా? నాకు ఆ చైర్ అంటే చాలా ఇష్టం. ఆ చైర్ కి చాలా డబ్బులు అయ్యాయి. సరే బెన్, మనం రూల్స్ ని ఫాలో చేద్దాం. పోయినసారి మన ఇద్దరం చాలా బాగా మాట్లాడుకున్నాం కదా. అవును, ఈసారి నీకు ఇవ్వబోయే క్లాస్ ఏమిటంటే ఎలా బతకాలి అనే దాని గురించి. మనం ఇద్దరం విడిపోదాం. నాకింకా ఫీలింగ్స్ ఉన్నాయి. దానికేంటి? ఆ డార్క్ గ్రీన్ వ్యాలెట్ నిజంగా చాలా బాగుంటుంది కదా. నాకు మార్పు వస్తే బాగుంటుంది అనిపిస్తోంది. తర్వాత కాల్ చేయనా? సరే, చెయ్యొచ్చు. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి. హే బెన్, సరే సరే, ఏం చెప్పొస్తున్నావు? ఏం లేదు, అది వట్టి నెంబరే. స్క్రిప్ట్ అంతా పూర్తయింది. సరే, ఏంటి ఆ స్క్రిప్ట్? ఏ ఇలా చూడు, నువ్వు నాతో ఆడుకోకు. స్క్రిప్ట్ ఏంటో చెప్పు. లేదు లేదు, నేను ఆడుకోవట్లేదు, నిజమే చెప్తున్నాను. చాలా రిచ్ వరల్డ్ అది. వాడికున్న బ్యాక్గ్రౌండే ఆ ఫ్లవర్ షాప్. అది ఇది మిక్స్ చేసిన ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది మూవీ కాదు. మూవీ కాదా? మరేంటి? ఫ్లవర్ షాప్ పెట్టుకున్న హీరోని చూడ్డానికి థియేటర్ కి ఖచ్చితంగా ఎవరూ రారు. అవునా? సరే, నీకు లీనాడు కావాలా? నేను అతన్ని ముందే ట్రై చేశాను, కానీ దొరకలేదు. నేను చేయనా? ఎవరు చేస్తే ఏంటి, ఇద్దరం ఒకటేగా. అది కాదు, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఆయన ఏం చెప్పాడు? ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు? అది మూవీ కాదని చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు. అది అసలు బాలేదు కదా. ఏజెంట్స్ ఎప్పుడు పక్కన ఉన్న వాళ్ళనే చంపుకుని తింటుంటారు. అవును, అది నిజమే. ఎప్పుడు జరిగేది కదా. సరే, ఆ తర్వాత ఏం జరిగిందంటే తర్వాత కలుస్తాను. బాయ్. సరే, తర్వాత కలుద్దాం. ఇది బర్స్లీ 2.2 టేక్ 7. లాస్ట్ నైట్ రిహార్సల్స్ లో ఏం జరిగింది? నేను చెప్తే నువ్వు నమ్మవు. రోజు ఆయన పెద్ద గడ్డం పెట్టుకుని రిహార్సల్కి వచ్చాడు, నీకు తెలుసా? ఏంటి, పెద్ద గడ్డంతో వచ్చాడా? వాడి వట్టి పంది లాంటి వాడు. చూడు, అది నా పని కాదు, నీ పని. పని అంటావేంటి? బాగా లావుగా ఉన్నాడు, ఓవర్ వెయిట్. ఓవర్ వెయిటా? వాడికి దానికి బాగా సెట్ అయింది. బాధపడకండి. ఇదేం మామూలు విషయం కాదు. అసలు నువ్వు ఇలా చేసి ఉండకూడదు. ఇది చాలా దారుణం. ఏరియాలో ఉన్నాను, కాసేపు తర్వాత కాల్ చేస్తాను. ఉంటాను సార్. సరే, బాయ్. బాయ్. హే, అమ్మ వెనకాల ఉన్నారు, మీరు హాయ్ చెప్తారా? చెప్పాలా?
కళ్ళేంటి ఎరగా ఉన్నాయి? లేదు అదేం లేదే. లేదు ఏం లేదు, లైట్ గా స్టఫ్ తీసుకున్నానంతే. ఆ స్టఫ్ నువ్వు అవాయిడ్ చేయొచ్చు కదా. ఇది మీ అమ్మకి తెలిస్తే చాలా బాధపడుతుంది. లేదు తనకి తెలియదు. లేదు, తనకు తెలిస్తే నన్నే అడుగుతుంది. ఓకే యా. ఓకే, నేను మళ్ళీ కలుస్తాను. జోవికి ఏమైంది? అది తన పర్సనల్, నాకు తెలియదు. తను డేటింగ్ ఎక్కడికైనా వెళ్తుందా లేదంటే నైట్ పార్టీస్ కి ఏమైనా వెళ్తుందా? అసలు ఏమో అర్థం కావడం లేదా. ఆ విషయాలు మీకే తెలియాలి. తను నాకే విషయాలు చెప్పదు, అన్ని విషయాలు మీతోనే షేర్ చేసుకుంటుంది. అది మా ఫ్యామిలీ హాబీ. తన డిఎన్ఏ అంతే. ఈ ప్లేస్ చాలా ఖరీదైంది కదా, నాకు ఇది కొనాలనుంది. అవును, కానీ నువ్వు కొనవు. సరే, నేను వెళ్తున్నాను. బాయ్. బాయ్. మీరు చాలా బాగున్నారు. నువ్వు కూడా బాయ్. 17 వయసులో ఉన్న పిల్ల స్కూల్కి ఎప్పుడు వెళ్ళాలనేది రూల్ లేదు కదా. నాకు అది అస్సలు ఇష్టం లేదు. నన్ను చిన్నపిల్లలా చూస్తున్నారు. నువ్వు చాలా చిన్న పిల్లవే. నిన్ను స్కూల్కి తీసుకువెళ్తున్నాను. రోజు నన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేస్తున్నారు. అవును, అది నాకు ఇష్టం. సరే, మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ, తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు పదే పదే అదే చెప్పడం కాస్త ఆపుతావా? మీరు పేర్లు వేసినా వేయకపోయినా దాని గురించి అసలు ప్రాబ్లం అనేది ఏం లేదు. అర్థం చేసుకోండి. నాకు తెలుసు. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా నేనే తయారు చేశాను. నా పేరు రాకుండా ఇంకెవరి పేరు వస్తుంది? ఆడియన్స్ ని హ్యాపీగా ఉంచాల్సిన అవసరం నాకెందుకు? అసలు నా ఇష్టానికి నేను సినిమా తీసుకుంటే నీ గోల ఏంటి? నిజమే, నువ్వు చెప్పేది నిజమే. సరే, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. చాలా మంది ఈ సినిమా కోసం డబ్బులు పెట్టారు. లాస్ట్ లో ఏంటంటే ఒక చెడ్డవాడు వచ్చి కుక్కను కాల్చి వెళ్లిపోతాడు. నా దృష్టిలో కుక్కను కాల్చడం అనేది, అది కూడా తల మీద, అది బాలేదు. ఒకవేళ పిల్లలు నవ్వుతూ ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుండేది. ఖచ్చితంగా అది జరగదు, ఎందుకంటే పిల్లలకి కుక్కలంటే చాలా ఇష్టం. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. చాలా మంచి మూవీ తీశాను, చాలా మంచి సినిమా. చెప్తున్నాను, ఇది ఫ్లాప్ అవుతుంది. సరే, నువ్వు చెప్పేదాని గురించి నేను ఆలోచిస్తాను. మంచిది. ఏంటి జర్మీ, నువ్వు చెప్పే మంచి గురించి నాకేం అర్థం కావడం లేదు, కానీ ఈ నార్త్ అమెరికాలో ఉన్న ఇంకా సౌత్ లండన్ లో ఉన్న మంచి గురించి అయితే నాకు అసలు తెలీదు. మైక్, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఆడియన్స్ మధ్యలో కూర్చొని నువ్వు సినిమా చూసావా లేదా? అది చెప్పు. అసలు వాళ్ళ రియాక్షన్ ఏంటి? అది కూర్చున్నంతసేపు వాళ్ళ ముఖాలు మాడిపోయి ఉన్నాయి. థీమ్ పార్క్ కు వెళ్లి భజన చేసినట్టుగా ఉంది. నువ్వు నిజంగానే చెప్తున్నావా లేక సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 2 వారాల సమయమే ఉంది? ఫెస్టివల్ వాళ్ళు సినిమా మొత్తం కొనేశారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కదా. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అర్థమైంది. నాకు తెలిసి ఐడియా వర్కౌట్ అవ్వదనుకుంటున్నాను. అది కాదు, నేను చెప్పేది విను. ఈ సినిమా ఖచ్చితంగా ఆడదు. అయితే మీరు నాకు సపోర్ట్ చేయరా? లేదు, నేను అలా ప్రొటెక్ట్ చేయను అంటున్నాను. థ్యాంక్ యూ. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రివ్యూ చాలా చండాలంగా ఉంది, అది అర్థం చేసుకో. ఓకే ఓకే, విను 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 స్టాన్లీ, నిన్ను కావాలంటే వివరిస్తాను, విను. ఈ సినిమాను చూడకపోతే ఆడియన్స్ నిజంగా చాలా మిస్ అయిపోతారు. సరే, అయితే నీకు సపోర్ట్ చేస్తాను. ఈ సినిమా తీసేటప్పుడు నేను ఎన్నో కొత్త కొత్త విషయాల్ని చొప్పించాను, అది మీకు తెలియదా? నువ్వు దీని గురించి గర్వపడాలి. అవును, నేను చాలా గర్వపడుతున్నాను. అవునవును. ఇది డబ్బు గురించి కాదు, మనకి డబ్బు ఆల్రెడీ వచ్చేసింది. త్వరగా రా. లాస్ట్ లో ఏ డైరెక్టర్ కి ఇది ఏంటి అనేది ఏమీ అర్థం కాదు, ఒక నెంబర్ మాత్రమే. ఇది ఒక పెద్ద నెంబర్. మీరు చాలా బాగా చేశారు. ఏంటి, కుక్కను చంపేశారా? అవును, అది నిజంగానే మంచి మూవ్. నీకు తెలుసా బెన్,
నీ విషయాల్లో నేను అన్నిటినీ అప్రిషియేట్ చేస్తా, కానీ ఆ కుక్కని చంపడం అనేది చాలా దారుణంగా ఉంది. అవును, మేం కూడా అదే అనుకున్నాం. అదొక సర్ప్రైజ్. కొన్నిసార్లు ఆడియన్స్ ఎదురు చూడండి ఇవ్వాలి, కానీ సినిమాలలాగా ఫైట్ చేసి హీరో గెలవడం కన్నా అవునవును, అది కూడా నిజమే. అడుక్కునేలా ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే ఆ కుక్కని చంపే సీన్ మాత్రం తీసేశారంటే మిగతా అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తాను. మిగతా ఏ సీన్లైనా పర్వాలేదు, కానీ ఆ కుక్కని చంపడం చాలా దారుణంగా ఉంది. ఏమంటారు? అదే కరెక్ట్ అనుకుంటున్నా. ఈ సినిమాని ఇంకో విధంగా చూస్తే బాగుంటుందనిపిస్తుంది. అలా అంటావా? మీకేమైనా ప్రాబ్లమా? లేదు లేదు, నా సినిమాలో క్లైమాక్స్ పాయింట్ ని ఎవ్వరూ టచ్ చేయకూడదు. అటువంటివి నాకు ఇష్టం ఉండదు. ఏంటి? ఆ సీన్ తీయడానికి నేను ఒప్పుకోను. అసలు ఆ సినిమా మొత్తం ఆ ఒక్క సీన్ మీదే బేస్ అయి ఉంది. మీరెలా తీస్తారు? అది రియాలిటీ బేస్ అయిన ఒక సీన్. అది మీకు ఎలా చెప్పాలంటే అది అందులో సులభమైన విషయం. ఈ సినిమాలో ముఖ్యమైన అంశం ఏంటంటే సినిమా క్లైమాక్స్ లో కుక్కను చంపడమే. అది మీరు అర్థం చేసుకోవాలి. నేను నా టీం అందరం కలిసి ఒక ఏదైనా కొత్తగా ట్రై చేసి చూపించాలనుకున్నాం. ఇంకొక విషయం, ఆ సీన్ ని నేనే రాశాను. అవును, నేను ఆ సీన్ ఎంతో కష్టపడి రాశాను తెలుసా? అవునవును, ఇదొక సీరియస్ ప్రాబ్లమే. చూడండి, ఆ కుక్క ఆ సినిమాలో చావాలి. ఏం కాదులే, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. క్షమించాలి, మీకింకా విషయం అర్థమైనట్లేదు. నేనేమనుకున్నానంటే శ్యాన్ ఆ మూవీలో ఆ సీన్ పెట్టి పెద్ద రిస్కే తీసుకున్నాడు. అదే నిజమే. కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారా? ఇప్పుడే ఇలా చూడండి, ఇంతకు ముందే నేను 25 కోట్లు పోగొట్టుకున్నాను. మళ్ళీ 25 కోట్లు పోగొట్టుకోలేను. మీరు ఆ సినిమాలో వేసిన సీన్ ని మేనేజ్ చేయలేక చాలా కష్టమైపోయింది. మీరు మళ్ళీ అలాగే చేయాలనుకుంటే గనక నేను ఇంకో 15 కోట్లు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఇప్పుడు ఆ సినిమాలో ఆ సీన్ ని తీసేయాలా? అప్పుడు మీకు చాలా తక్కువగా డబ్బులు పోతాయా? చాలా బాగా మాట్లాడారు. నిజంగా చెప్తున్నారా? అది ఒక నిమిషం నేనేమంటున్నానంటే సినిమాలో చనిపోవాలి, కుక్క చనిపోవాలి. నేను అలా అనుకోవడం లేదు. ఏంటి, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? లేదు, అదేం కాదు. ఇలా చూడండి, దీన్ని కాంప్లికేట్ చేయకుండా త్వరగా ఫినిష్ చేద్దాం. మీరు అది ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాలో మెయిన్ సీన్ అంటే అదే. నీకు అర్థమవుతుందా? అర్థమైందా? నేను చెప్పింది మీరు చేయండి. ఓ, మీరు నాకు ఏది కరెక్ట్ చెప్తున్నారా? ఓకే, మీరు నేను ఇంకేమీ చేయలేను, ఏమి ఇన్వెస్ట్ చేయలేను. లేదు, అసలు విషయం ఏమిటంటే No. ఖచ్చితంగా మీరు ఆ సీన్ తీయకపోతే గనక నేను మూవీ తీసుకొని రిలీజ్ చేయలేను. నేను చెప్పేది అర్థమవుతుందా? జర్మీ, ఏంటది? జర్మీ, ఉండు, చెప్పేది విను. ఏం చేస్తున్నావు నువ్వు? జర్మీ, నీకే చెప్పేది. ఉండమంటుంటే కాస్త ప్రశాంతంగా ఉండండి. మీరేమనుకోకండి, తను ఎమోషన్ లో ఉంటే ఇలాగే ఉంటాడు. సరే, ఏం కాదు. ఏం ఫీల్ అవ్వకు, రా. ఇంకా ఎంత టైం ఉందో మీకు తెలుసుగా. ఎవరిది? నేను కూడా చూశాను. ఇన్వెస్ట్ చేసిన 10% కూడా రాలేదు. పాపంగా ఉంది. ఇది నా పాత బెడ్. ఈ బెడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇవి కొత్త షీట్సా? అది చాలా పెద్ద తప్పు. అలా అనుకో. లేదు, నా వల్ల కాదు. ఇదంతా నా తప్పు మాత్రమే. అవును, డాక్టర్ రాండల్ కూడా ఇలాంటి తప్పే చేశారు. మనం చెప్పం కదా.
1 year తర్వాత కూడా మీరు చాలా సైలెంట్ గా ఉన్నారు. నేను నర్వస్ గా ఉన్నాను. నువ్వు చాలా బాగున్నావు. అది నిజమా? అవును, వద్దు. మాట్లాడొద్దా? నువ్వు మాట్లాడడం నాకు ఇష్టం. అలా అంటావా? నేననేది ఏంటంటే ఈ బెడ్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వున్నా కూడా అంతే ఇష్టం. మళ్ళీ నేను నీతో ఇలా కలిసి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమా? నిజం. నాకు తెలీదు మనిద్దరం డైవర్స్ కోసం లాయర్స్ ని కలిసాం కదా. డబ్బు కూడా ఖర్చయింది. అవును, నాకు తెలీదు. మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కదా. నేను చాలా తప్పు చేశా. చాలా ఖర్చయింది. అది చాలా తప్పు కదా. నేను ఎందుకు ఇలా చేశానో నాకే సరే, తెలియదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు, వదిలే. నిజమా? నిజమే. నేను ఇది చాలా ఇంపార్టెంట్ కాల్. అది ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. సరే, నీ ఇష్టం. ఒక్క నిమిషం ఉండు, చూస్తా. హలో. వాడు దొరికాడు. ఎవరు? వాడే. ఎవరు? బ్రూస్ విలియన్స్. అలాగా. హలో. హే మై ఫ్రెండ్, నేను ఒకటి విన్నాను. అదే నా గడ్డం గురించి. మీరు నా గడ్డం గురించి మాట్లాడారు కదా. అదే గడ్డం గురించి. ఏదో సరదాగా. ఏంటి ఏమన్నా? అది చూడు, ఇదొక బిజినెస్. మూవీలో స్టార్టింగ్ సీన్ గురించి వాళ్ళు అడుగుతున్నారు. చెప్పకుండా ఎలా ఉంటారు? నేను నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు నాకు. అలా అయితే వాడితో చెప్పండి, తర్వాత ఫోన్ చేస్తానని అలాగే చెప్పండి. అలాగే. హలో. లైన్ లోనే ఉన్నావా? అదేంటంటే చెప్పేది విను. నీ సినిమా చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులో చాలా మంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అర్థమవుతుందా? నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా ప్లీజ్? మాట్లాడాలి. అలాగే కానివ్వండి. నువ్వు కామెడీ చేయకు. ఆగు. కెళ్ళి ఆగమంటుంటే. హలో, నేను తర్వాత మాట్లాడతాను. చెప్తున్నాను కదా, తర్వాత మాట్లాడతాను. ఇద్దరు డైరెక్ట్ గా మాట్లాడుకుందాం, అదే బాగుంటుంది. చెప్పింది అర్థం చేసుకోండి. ఒక్క 5 seconds వెయిట్ చేయండి. 5 నిమిషాలు. కెలే. హలో హలో కెలే. జర్మీ, నేను అక్కడికి వస్తున్నాను. మనం కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతా స్టార్ట్ అయిందా? లేదు, ఇంకొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇదేంటిది? అదేం లేదు, నేను అందరికీ కార్డ్స్ పంచుతున్నాను. ఇదే నా కార్డ్స్ పంచడం. ఇలా కన్నా మ్యాగజైన్ లో పెడితే బాగుంటుంది అనుకుంటా. ఇది మన ప్రైవేట్ బిజినెస్. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అది కాదు, ఇవన్నీ బీరువాలో పెట్టి లాక్ చేయి. ఇక్కడ ఆఫీస్ లో ఎవరూ లేకుండా నువ్వు మాత్రమే పనిచేస్తున్నావా? అసలు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇన్ని పనులు చేయడానికి మీకెవరు పర్మిషన్ ఇచ్చారో నాకు అర్థం కావడం. ఇది ఒక స్టూడియో సర్వీస్ అంతే సార్. ఏంటి ఏమంటున్నా? ఈ సినిమా కోసం ఇంకా ఎన్ని పాటలు పాడాలో అర్థం కావడం లేదు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం బుద్ధి తక్కువైన విషయం. ఏం జరుగుతుందో. ఎవరెక్కడికి వస్తున్నారు? ఏంటి ఎవరు వస్తున్నారని అడుగుతున్నాను. ఏ ప్రొడక్షన్ కంపెనీ? కాల్ ఇక్కడికి ఎవరు వస్తున్నారో చెప్పు. అతనా? అదిగో అతనే. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? కొత్త కంపెనీ కోసం చేస్తున్నాం. ఏంటి కొత్త కంపెనీ? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఇది కార్పొరేట్ ఆర్డర్. ఈ ఆర్డర్స్ మాకు ఎప్పుడో అందే. నేను ఆ కార్పెట్ 3 నెలలకు ముందే ఆర్డర్ చేశాను. నేను అప్పుడు చేస్తే వీళ్ళు ఇప్పుడు వచ్చి కొలతలు తీసుకుంటారు. అవును, ఇది ఒక స్పెషల్ ఆర్డర్. మీకు తెలుసా? ఇది ఒక వైట్ షాల్ కార్పెట్. నాకు అసలు వైట్ అంటే ఇష్టం ఉండదు. నువ్వేంటి కామెడీలు చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది ఏంటో ఏం తెలియడం లేదు. చూడడానికి వైట్ బాగుంటుందని నేను వైట్ ఆర్డర్ చేశాను. అది కాదు, సరే చెప్పేది చూసుకుందాంలే. ఐఎమ్ సారీ, ఈ కలర్ నచ్చుతుందనే నేను తెప్పించాను. నేనేం చేస్తున్నానో నీకు అసలు అర్థం కావడం లేదా? నీ ఆఫీసుని నేను కాపాడుతున్నాను. ఏం జరుగుతుంది? నేను నిజంగానే బయటికి వెళ్ళాను. అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. తెలుసా, నేను బయటికి వెళ్లి
11 నెలల 22 రోజులు అయ్యింది కదా. నేను ఆల్కహాల్ తాగలేదు, డ్రగ్స్ కూడా తీసుకోలేదు. మనం అక్కడికి వెళ్లి ఆవిడతో మీటింగ్ వేసి నువ్వు నాకు అసలు సపోర్టే చేయలేదని చెప్దాం. పైగా నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేశావు. అది కరెక్ట్ కాదు. యా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ స్క్రిప్ట్ ప్రకారమే కదా వచ్చేసాం. సినిమాలో ఉన్న 3 డైలాగులు బెహమాన్ నుండి వచ్చాయి. ఆ తర్వాత రంకోకం పెట్టి వాష్ చేస్తారు, అదే కదా. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే. అలా కూడా ఆలోచించచ్చు. చూడు ఈ సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 1 వారమే టైం ఉంది. అర్థమైందా? ఈ సినిమా రిలీజ్ అవడానికి 1 సంవత్సరం నుంచి మనం కష్టపడుతూనే ఉన్నాం. సినిమా ఇప్పుడు వచ్చే ఆ ఒక్క సీన్ వల్ల సినిమా మొత్తాన్నే మార్చమంటున్నారు. అసలు ఏమంటున్నారో మీకు తెలుస్తుందో. నువ్వు అలా బాధపడకు. బాధపడొద్దా? ఎందుకు బాధపడకూడదు? అది కాదు. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. నా రక్తం పెట్టే సినిమాలు తీశారు. ఆ విషయం నాకు తెలుసు. నేను ప్రొడ్యూసర్ అయితే నేను డైరెక్టర్ని. నేను ఆ సినిమా ఎంత కష్టపడి డైరెక్ట్ చేశానో నీకు మాత్రమే తెలుసు. నువ్వు అసలు నాకు హెల్ప్ చేయట్లేదు. ఇక గుర్తుందా? నువ్వెలా అన్నిటినీ ఇలా ఈజీగా తీసుకుని వెళ్లిపోగలుగుతున్నావు చెప్పు. నేను నీకు ఒకటి ఇస్తాను, ఉండు. కాస్త ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటానని చెప్తున్నానుగా. సమయం వచ్చినప్పుడు అన్ని మారతాయి. నాకు 2 బికోడ్ ఎన్నుకొనిస్తావా? కాసేపు ఉండు, నీకోసం తీసుకొస్తాను. నా ఆఫీస్ కి 3 ఇక్కడ తీసుకొని వస్తారా? ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. దాగింది చాలు, కింద పెట్టు. జర్మీ, ఏంటి? నువ్వు ఇవన్నీ ఆపేసి మళ్ళీ మామూలు మనిషిగా తయారవ్వాలి, అర్థమైందా? నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అనుకుంటే మనం పెట్టిన ఖర్చంతా మనకి తిరిగి వస్తుంది. నువ్వు చెయ్యగలవు. కానీ నాకు నా మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. నేనేం చేయగలుగుతున్నానో నాకు అర్థం కావట్లేదు. అది కాదు, నన్ను నమ్ము, నీ వల్ల అవుతుంది. చెప్తున్నాను కదా, విను, నా మాట విను. ఖచ్చితంగా నీ బాధలన్నీ మాయమైపోతాయి. అది జరుగుతుంది. ఊరుకో, చెప్తున్నాను కదా. మనిద్దరం ఏదైనా కలిసి చేస్తే వర్కౌట్ అవుతుంది. చెప్పేది అర్థం చేసుకో. నేను నీకు కాల్ చేస్తాను, ఓకే? ఇలా రా. బాధపడుకో, చెప్తున్నాను కదా. ఊరుకో ఉంటుంటే ఏం కాదు. నా మాట విను, అన్ని సర్దుకుంటాయి. కళ్ళు పడ్డా ఉంటే అన్ని మర్చిపోతావు. నా మాట విను. కాల్, రిలాక్స్. నేను బ్రూస్ని చూడడానికి వస్తున్నాను. లేదు, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఫాస్ట్ గా వస్తాను, చెప్తున్నాను కదా. నా కోసం 5 మినిట్స్ వెయిట్ చేయి, త్వరగా వచ్చేస్తాను. నీ దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తాను, త్వరగా వచ్చేస్తాను. చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. ఇది 561M1 టేక్ 1. రండి. అలాగే ఇటు ఓకే. అట్నుంచి ఓకే సార్. పది గంటల 10 నిమిషాలైంది. ఇంకా మనకి చాలా టైం ఉంది. కాదు, అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. నేను చూశాను, బాగుంది. గెడ్డం రెడీ అయిందా? నాకు తెలీదు. నువ్వు షేవ్ చేయవా? నేను అవేవి పట్టించుకోను.
ఇవాళ ట్యూస్డే, ఫ్రైడే ఖచ్చితంగా చూపించాలి. డైరెక్టర్ ఈ రోజు నాకు ఏ రోజో తెలుసు. తెలుసు, అది అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అలా అని వెయిట్ చేయలేం కదా. పోయిన వారమే, కానీ మనం ఏం చేయగలం? ఆయనకి చెప్పినా కానీ ఆయన వినేలా లేడు. మనం చాలాసేపటి నుంచి వెయిట్ చేశాం కదా. నాకు అర్థమైంది. అవును. ఈ స్టూడియోకి మనం 20 కోట్ల రూపాయలు కట్టాలి. ఎందుకంటే ఇందులో అంత పెద్ద హీరో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి. అందరూ పర్ఫార్మెన్స్ ఎదురు చూస్తారు కదా. అందుకోసం చాలా మంది అనుకుంటారు కదా పెద్ద హీరో అయితే బాగుంటుంది అని. ఏంటి చెప్పేది అర్థమవుతుందా? మనం వేసే పోస్టర్లకే వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి. ఓకే 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 మనం కిందకి వెళ్దామా? ఓకే, నేను చెక్ చేస్తా. అంతే. అసలు ఏమిటో ఇది? అర్థం కావట్లేదు. ఎవడు ఏ పని చేస్తున్నాడో తెలియట్లేదా? మీరేం మాట్లాడుతున్నా మీకు అర్థం అవట్లేదా? అసలు మీరెందుకు ఇంత డ్రామాటిక్ గా ఉన్నారో అర్థం అవుతుందా? నా గురించి ఏ ఒక్కడు మాట్లాడడానికి వీలు లేదు, సరేనా? బ్రూస్, నీకేం చెప్తున్నానంటే మనం దీంట్లో చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాం. ప్లీజ్ అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? అసలు నేనెవరో వాళ్ళకి తెలీదా? ఓ, నేనే బ్రూస్. నేను ఎలా ఉన్నా ప్రతి ఒక్కరికి నా మొహం బాగానే గుర్తుపడతారు. ఏమంటారు? అది కాదు. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇది బిజినెస్. వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా. నువ్వు అలా చేయాలి, లేదంటే అస్సలు వర్కౌట్ అవదు. తర్వాత నీ ఇష్టం. ప్రేమలో పడ్డం, ఫైటింగ్ చేయడం ఇదంతా చాలా కామన్ విషయాలు. అంతే, ఇవన్నీ అలాగే ఉంటాయి. సినిమాలో ఎలా యాక్ట్ చేయాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అలా అని కాదు. నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. నేను ఈ గడ్డాన్ని 6 నెలలుగా పెంచుతున్నాను, నీకు తెలుసా? నేను ఈ గడ్డాన్ని ట్రిమ్ కూడా చేయాలనుకోవట్లేదు. నన్ను ఎవరో డిస్టర్బ్ చేయకండి. నేనేం చెప్తున్నానంటే పేక్ కొరికేస్తాను. హాలీవుడ్ ప్రొడ్యూసర్ ఈయన ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు. నిజంగా మీకేమీ డౌట్లు లేవు కదా? డౌట్లు అంటూ మళ్ళీ నా దగ్గరకు వచ్చారో ఇక అంతే. ఏం చేస్తున్నావు బ్రూస్? అలా చేయొద్దు. అలా చేయడం చాలా తప్పు. చెప్పిన మాట విను. అరే సరే, కామ్ గా ఉండు బ్రూస్. చెప్పిన మాట విను, అర్థం చేసుకో. కూర్చొని మాట్లాడుకుందాం. పోయిన నా 3 సినిమాల ప్రాఫిట్ ని ఈ సినిమాలోనే పెట్టాను కదా. నీకు ఆ విషయం తెలియడం లేదా? ఇప్పుడు ఇలా చేస్తే ఏంటి అర్థం? నీ దగ్గర సినిమాలు లేవు, అసలు సినిమాలు లేవు. నువ్వు ఒక ప్రొడ్యూసర్ వా, వేస్ట్ ప్రొడ్యూసర్ వి. నువ్వు ఇలా చేస్తే మనకు సినిమాలో ప్రాఫిట్ ఎలా వస్తుందో నీకేం తెలియడం లేదు. ఈ విధంగానే ఉంటే మనం అసలు పని చేయడం, అది అర్థం చేసుకో. ఏమన్నావు? క్షమించు. ఏమన్నావు? నాకు ఈ సినిమా వద్దు, ఏమీ వద్దు. వ్యవసాయం చేసుకుంటాను. గడ్డం కోసం ఇంత గొడవ అవసరమా? ఈ గడ్డం అడ్డం వస్తున్న ముందే చెప్పొచ్చు కదా నేను హీరోని. ఏంటి వీడు పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు? వీడెప్పుడు ఇలాగే ఉంటాడా? బయటికి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ తో పాటు అడుగుతానండి రా. ఈ డోర్ ఎవరన్నా క్లోజ్ చేస్తుందే తీయండి, ఓపెన్ చేయండి రా. ఎవరైనా నన్ను బయటికి తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండను. నాకు తెలిసి ఖచ్చితంగా వీడు అస్సలు సేవ్ చేయడు. స్క్రిప్ట్ లో కూడా గడ్డం పెట్టుకోవాలని ఉంది, కానీ వీడేమో ఇలా చేస్తున్నాడు. ఇదిగోండి రా, మొన్న మీరు తీశారు కదా వీడియో, తీసుకోండి. ఇక నేను మీ సినిమాలో యాక్ట్ చేయట్లేదు, మీరే యాక్ట్ చేసి మీరే రిలీజ్ చేసుకోండి రా. చెత్తనం. ఇప్పుడు మనకు ఏదైనా చాయిస్ ఉంది? లేదు లేదు, మనకు అలాంటి చాయిస్ ఏమీ లేదు. ఇదొక్కటే మార్గం. నిజంగానా? 6N6 టేక్ 3. అది నాకు అర్థమైంది. చెప్పేది ఏంటంటే నేను అందులోంచి బయటకు వచ్చేస్తాను. ఇది చాలా కామెడీగా ఉంటుంది, నువ్వు వినాలి. తర్వాత నువ్వు ఖచ్చితంగా నాతోనే ఉండాలి. తన పేరు బ్రూస్ విల్స్. కావాలంటే మనం ఒకసారి కలుద్దాం. అది ఏంటంటే ఆ గెడ్డం పెట్టే మనం తీద్దాం. ఆ గెడ్డ ఉన్నా కూడా ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. మనం సింపుల్ గా ఫినిష్ చేసేద్దాం సార్. నేను లూని కాదు, ఎలాగైనా ఈ సినిమాని డైరెక్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. ఒకవేళ వాడు గనక షేవ్ చేయకపోతే మనం వెంటనే ఈ సినిమా మొత్తాన్ని ఆపేద్దాం. రెండవది, వాడిని కోర్టులో సూ చేద్దాం. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు నేను కోర్టులో సూ అలా చేయడం అసలు కరెక్ట్ కాదు. మధ్యలో నేనేం చేశాను? అది సినిమాని స్టార్ట్ చేస్తాం. సిడ్నీ, సిడ్నీ
హలో. నేనేమంటున్నానంటే బ్రూస్ ఈ విషయం మీకు ముందే చెప్పలేదా? ఆ విషయం మీకు తెలీదా? మేము సినిమాకి లాస్ట్ లో ఉన్నాం. ఇప్పుడొచ్చి వాడు గడ్డం తీయలేదంటే ఏం చేస్తాం? ప్లీజ్ మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మీరు జోక్ చేస్తున్నారు. లేదు లేదు, నేనేం జోక్ చేయడం లేదు. ఇక్కడ ఇది జరుగుతుంది. వివరంగా చెప్పండి. జరుగుతుంది అంటున్నాను. అన్నీ జరుగుతాయి అంటున్నాను. అర్థం చేసుకోండి. చెప్పండి. ఏంటది? ఏం చేస్తున్నావు? డేక్. ఏం లేదు. మరేంటా సౌండ్? ఎంత అని వాడికి తెలుసా? అది చెప్పడం చాలా కష్టం. ఆ విషయం వాడికి బాగా తెలుసు. సరే, నాకు నువ్వు కొంచెం కరెక్ట్ గా చెప్తావా? అలా కాదు, అది చెప్పడం కొంచెం కష్టమైన పని. ఎలా చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. అర్థం చేసుకుంటే బాగుంటుంది. మరి వాడికి ఏం చెప్పాలి? కోర్టులో సూట్ చేస్తున్నానని చెప్పనా? అది నా వల్ల కాదు. ఏజెంట్వి నువ్వే. నువ్వే ఏజెంట్వి. బ్యాడ్ న్యూస్లు చెప్పడం నీ పనే కదా. అదేంటో నువ్వే చెప్పాలి. అది మెసేజ్ ద్వారా చెప్పలేను, ఎందుకంటే వాడు నేను చంపేస్తాడు. వాళ్ళతో నేను 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. వాడు నాకు ఒక ఇంపార్టెంట్ క్లయింట్. వాడు చాలా రేర్. ఎప్పుడైనా నన్ను చంపేస్తాడు. నువ్వు భయపడుతున్నావా? నేనే వాడిని చూసి భయపడట్లా. నేను అందరి గురించి భయపడుతున్నాను. కొంచెం వెయిట్ చేస్తావా? ఏమిటి? ఏమైంది? డేక్, నువ్వు బానే ఉన్నావా? సరే సరే, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. వదిలే. ఇది నా పొట్టలో కొంచెం తిప్పేస్తుందిలే. బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. అది నిజమే. నేను వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎంతకన్నా దారుణంగా కాకుండా ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. అదే ఎప్పుడు తీసుకున్నా? సరే, నేను తర్వాత మాట్లాడతాను. ప్యాక్ చేసుకోనా? ఇప్పుడు గడ్డం విషయం ఎలా సాల్వ్ చేయాలో నాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు వాడిని ఎందుకు అలా గడ్డం పెంచనిచ్చారు? మీరు ఏదైనా పెద్ద డీల్ పెట్టుకున్నారా? లేదు డిక్, నీకు అసలు మ్యాటర్ అర్థం కావడం లేదు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? నువ్వు పెద్ద ప్రాబ్లం లో ఉన్నావు అనుకుంటాను. నువ్వు అర్జెంట్ గా వెళ్లి డాక్టర్ ని మీట్ అవ్వాలి. ఓకే, బాయ్. హాయ్, నా పేరు కెలీ. దయచేసి మెసేజ్ పెట్టండి. హాయ్ కెలీ, నేను ఫెన్ని. నువ్వు ఒకసారి నాకు కాల్ చేస్తావా? సరే, బాయ్. Silver hair, a ragged shirt and baggy pants. Your soft shoe. He jumped so high, Then he lightly touched down. హాయ్, నేను కెలీని. నాకు మెసేజ్ పెట్టండి, తర్వాత రిప్లై చేస్తాను. కెలీ, I met him in a అది నేను నీతో మాట్లాడాలి. అదేంటంటే నేను ఈ రోజు ఫ్రెండ్స్ తో డిన్నర్ కు వెళ్తున్నాను. అందుకని కాస్త అర్జెంట్ గా వెళ్ళాలి. తర్వాత నాకు కాల్ చేయి. ఓకే? He looked at me to be the eyes of age. లేదు, నేను చెప్పేది వినండి. ఇందులో డబ్బు ఈ చాలా బడ్జెట్ లో మనం ముఖ్యమైనది. తప్పకుండా ఒక సినిమా చేయగలం. లేకుంటేనే కదా మనం ఈ సినిమా తీయగలం. చెప్పేది అర్థమైందా? 50 రోజుల్లో సినిమా పూర్తి చేయగలరా? సమాధానం చెప్పలేదు. లేదండి, మీరు చెప్పినట్టు అలా కుదరదు. అర్థం చేసుకోండి. సరే, కూర్చొని ఆలోచిద్దాం. అవును, చాలా బాగుంది. లేదండి, అలా కుదరదు. డో జాన్సన్ ఇక్కడ నుండి 3వ టేబుల్ పక్కనున్నారు. అది చాలా మంచి విషయం కదా. అవును, మీరు చెప్పేది నిజం. హాయ్, రండి. ఒక్క నిమిషం ఇలా వస్తారా? వీడికి ఎంత డబ్బు ఎక్కడిది? డ్రై క్లీనింగ్ చేసేవాడు. వాడు ఫస్ట్ డ్రై క్లీనింగ్ లో స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా పెద్దోడైపోయాడు. అంతే, వాడు నెమ్మదిగా $50 తో స్టార్ట్ చేశాడు. వాళ్ళు కూడా కట్టారు. ఒక్కోసారి వాడు $100 ఎక్కిచ్చాడు. వాడు పే చేశాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా మూడులోకి వస్తామని చెప్పారు, కట్టారు. హలో, కెలీ, ఏదైనా అర్జెంట్ పనా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. యూ క్యారీ. కెలీ, చెప్పు. నువ్వు ఫోన్ చేసినందుకు సంతోషంగా ఉంది కెలీ. రేపు కొంచెం పిల్లల్ని ఇంటికి తీసుకొస్తారా? ఖచ్చితంగా. నీకన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు. 10 సార్లు కాల్ చేసావు, కానీ మీరు తీయలేదు. అది కాదు కెళ్ళి, నేను
కాస్త బిజీగా ఉన్నాను, అందువల్ల చేయలేకపోయాను. ఇంపార్టెంట్ విషయం నాతో చెప్పొచ్చుగా. చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం, తప్పకుండా చెప్తాను. సరే, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల్లో నువ్వు వేరే ఎవరినైనా ఇష్టపడుతున్నావా కెళ్ళి? చెప్పు. ఏంటి? 2 ఏళ్ల క్రితమే మీరు ఆ అర్హతని పోగొట్టుకున్నారు. ఏమంటున్నావు? నేను నెలకి 30,000 కడుతున్నాను అక్కడ. నీకు అసలు అర్థమవుతుందా? నేను చాలా ఫ్రాంక్ గా ఉన్నాను కెళ్ళి, కానీ నువ్వు ఇలా అంటావు అనుకోలేదు. పిల్లల ముందు నువ్వు అసలు అలా మాట్లాడొచ్చా? చెప్పు. పిల్లలు నిద్రపోతున్నారు. సరే సరే, ఓకే. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అక్కడికి రానా? ప్లీజ్ 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 ప్లీజ్. నాకు చాలా బాధగా ఉంది కెళ్ళి. నీకు బాధగా ఉందా? అవును కెళ్ళి, చాలా బాధగా ఉంది. నిజంగా నీకు బాధగా ఉందా? అవును కెళ్ళి, నిజంగా చాలా బాధగా ఉంది. హలో, నేను తర్వాత మాట్లాడతాను కెళ్ళి. నువ్వు ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నావు? నువ్వు నాకు హెల్ప్ చేయగలవు. నాకు నీతో ఉండాలనుంది. మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ప్లీజ్ కెళ్ళి. సరే సరే, నేనుంటాను. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. యా యా. థ్యాంక్స్ కెళ్ళి, నువ్వు నాతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. బాయ్. వాడికి చెప్పావా? చెప్పావా అంటున్నా. నేను ఏంటి, ఇంకా చెప్పలేదా? చెప్పాను కదా వాడితో విషయం చెప్పాలి అని. చెప్పలేదు అనుకో. ఏంటి నువ్వన్నీ ఇలాగే చేస్తూ ఉంటావు? చూడండి, నేను అతనికి బాగా ఇప్పుడు చెప్పాను. మన పిక్చర్ క్యాన్సిల్ అవ్వబోతుంది. ఆ విషయం నీకు తెలుసా? ఏంటి చెప్పు. నాకు నాకు ఏదైనా ఇంపార్టెంట్ విషయం. అరే, ఇంపార్టెంట్ విషయం కాబట్టి అలాగా? చెప్పమని చెప్పాను. దేని గురించి చెప్పాలో ముందు చెప్పాలి. ఇంకా చెప్పలేదు. సారీ, మధ్యలో వచ్చినందుకు క్షమించు. పర్వాలేదు. నేను అప్పుడప్పుడు ఒక విషయం కోసం ఇలా వస్తుంటా. ఈ విషయం అంత సీరియస్ కాదులే. చూడండి, నాకు కన్ను లేదు. మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. నువ్వు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నావు కదా. సరే, నాకు కాస్త టైం ఇస్తారా? మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట్లాడి ఇప్పుడే వస్తాను. ఆయన పిలిచి ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇలాంటి విషయాలు ఇలాగే చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. నేను ఆయనకి ఫోన్ చేసినప్పుడు ఆయన అన్నం కూడా తినలేదట. మనం ఇది ఖచ్చితంగా చేసి తీరాలంటావా? మనకి వేరే ఛాన్స్ లేనప్పుడు అది ఖచ్చితంగా చేసి తీరాలి కదా. ఆ విషయం ఈ ఇయర్ తర్వాత ఆలోచిద్దాం. అదెప్పుడు? ఇవాళ. అది చాలా మంచిది. ఇంకో 3 గంటల్లో రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి అది బానే ఆడుతుంది అనుకుంటా, లాస్ లో లేకుండా. నా మాట విను, నేను అలాంటివి పట్టించుకోను. రేపేంటో నాకు బాగా తెలుసు. చూడండి, నువ్వేమనుకున్నావో నాకు తెలుసు, కానీ అది అలా కాదు. నేను సంతోషపెట్టడానికి జానీ ఏం పంపలేదు, నేనుగానే వచ్చాను. నాకు నీ గురించి అన్ని విషయాలు తెలుసు. నేనేవి సాదాసీదా అమ్మాయిని కాదు. నేను స్టాన్ఫోర్డ్లో చదివాను. అది చాలా మంచి స్కూల్. నేను నీకిది చెప్పాలనే వచ్చాను. ఏం చెప్పాలని? నీ పేరేంటి? లారా. మీకు మీ మూవీస్ కి రెస్పెక్ట్ ఇస్తాను. నాకు తెలుసు ఈ ఛాన్స్ ఎలా తీసుకోవాలని. ఈ ఛాన్స్ మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు. నేను నిజమే చెప్తున్నాను. నువ్వు చెప్పేది బాగుంది. నువ్వు చెప్పింది నేను చేస్తే నీకు నేను అమ్ముడుపోయినట్టుంటుంది కదా. మీరు చాలా ఫన్నీ. మీకు ఇంకో విషయం చెప్పాలి. నా దగ్గర నేను తప్ప ఇంకేమీ లేదు. నాకు ఛాన్స్ కావాలి. ఏదైనా చేయాలా? వద్దు. సరే, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి. నంబర్ తడవకుండా చూసుకోండి.
హాయ్ సార్, గుడ్ మార్నింగ్. అలాగే ఉండండి. ఓకే, 5 4 3. నేనిక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉండడం లేదు. నేను మళ్ళీ కిస్ చేయనా? మీకేది గుర్తులేదా? నాకు గుర్తుంది, అదే పిక్చర్ తీయాలి అంతేగా. అవును, అది నిజమే. నేనిక వెళ్ళాలి, చాలా పనులున్నాయి. హలో, బెన్ సిటీకి అఫీషియల్ గా మెయిల్ పంపాడు. ఆఫీస్ లో లేను. కేక్ కావాలంటే లంచ్ ముందు తన గడ్డం తీసేయాలట. నువ్వేమంటావు? నాకు మెయిల్ వచ్చింది. ఈ పవర్ఫుల్ ఇష్యూకి 30 మంది ప్రొడ్యూసర్లు వచ్చారు. అయితే నువ్వేమంటావు? సమాధానం చెప్పు. నాకు ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ గడ్డం విషయం ఏంటో చూసి చెప్పండి. ఇదంతా లంచ్ ముందే జరిగిపోవాలి, అర్థమైందా? పని త్వరగా పూర్తవ్వాలి. తిరిగి కాల్ చేసి చెప్పు, ఇక్కడ గడ్డం విషయంలో గందరగోళంగా ఉన్నానని. నేను ఆల్రెడీ వాడికి కాల్ చేశాను. నన్ను క్షమించండి, బాస్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. తను లంచ్ కి రాలేడట. తను మీకు మెయిల్ పంపించారు. ఇది మీకే. నా గ్లాసెస్ నేను కారులో మర్చిపోయాను, కాస్త చదువుతా. ఖచ్చితంగా చదువుతాను. డియర్ బెన్, మనం కలిసి లంచ్ చేయడం వల్ల ఏదీ మారబోయేది లేదు. థ్యాంక్స్. నువ్వు ఏమనుకుంటున్నావు? గడ్డం మాత్రం తీను. నేను గడ్డం తీను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకోవచ్చు. నాకేం భయం లేదు. బెటీ, సిడ్ ఏం చెప్పాడంటే నేను బ్రూస్ కి 3 సార్లు కాల్ చేయడానికి ట్రై చేశాను. వాడి ఫోన్ కూడా రీచ్ అవడం లేదు. నా వెనుక 2000 మంది ఉన్నారు. తెలుసు, ఎక్కువ టైం లేదని. అర్థమైంది. సరే. అదేంటంటే సార్, కెలి 1 నిమిషం లైన్ లోనే ఉండు. జర్మీ మాట్లాడు. జర్మీ, సరే వస్తున్నాను. ఓ కెలి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మనం కలిసి కాఫీ తాగుదామా? నువ్వు నన్ను భయపెట్టావు. బాగుందా? ఇది బాగుంది కదా? ఈ ఈక పెట్టుకుంటే నేను కరెక్ట్ గా ఉన్నాను కదా? ఈ స్టూడియోకి ఓనర్ నయ్యుండి నేను ఒక పిచ్చివాళ్ల ప్రవర్తిస్తున్నాను కదా? నేను ప్రయత్నించిన ప్రతిదానిలో ఓడిపోతూ ఉంటాను. నా టైం వేస్ట్ చేస్తున్నావు. కాదు, జీవితంలో కొన్ని విషయాల్ని మనం ఫేస్ చేసి తీరాలి. రా, ఇక్కడ కూర్చో. 10 నిమిషాలు ఈ మూవీ నుండి కట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడే మన క్లైమాక్స్ సీన్ వస్తుంది చూడు. మ్యూజిక్ వస్తుంది. ఆ వైలెన్స్ ని ఆపేస్తుంది. అలా ఉంటుంది నా మ్యూజిక్. ఇదిగో చూడు. నాన్న, వాళ్ళు ఏ తప్పులు చేసినా క్షమించు.
చూసావా మనం అనుకున్న సీన్ కుక్కనే కాల్చలేదు. ఆ కుక్క తన ఓనర్ దగ్గరకు వెళ్లి ఫీల్ అవుతుంది. చూడు. నిజంగా చాలా బాగుంది. వెరీ నైస్. చాలా బాగుంది. చాలా నిజంగా బాగుంది. వావ్. ఎలా ఉంది? బాగుంది. అందరికీ ఇది బాగా నచ్చుతుంది. అవును అవును, ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనం పాయింట్ కరెక్ట్ అని చూపించాం, కానీ నేను సరిగ్గా చెప్పలేను. నువ్వు నువ్వు ఎలా ఈ సీన్ గురించి ఏం ఆలోచించా? లేదు, అక్కడ కూర్చొని ఆలోచించేటప్పుడు 10 సీన్లు రాసుకున్నాను. వాటన్నింటిలో కల్లా ఈ సీన్ చాలా బాగా నచ్చింది. వాటన్నింటిలో కల్లా ఇదే మంచి సీన్ అనుకున్నాను. కుక్కెప్పుడు ఓనర్ కి విశ్వాసంగా ఉంటుంది కదా. నిజంగా బ్రిలియంట్ షాట్. థ్యాంక్ యూ. చాలా సింపుల్ గా ఉంది సీన్. అవునవును, నిజమే. ఈ సీన్ నిజంగా మూవీ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. అంత బాగుంది. అవునవును, ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. ఈ ఒక్క సీన్ చాలు సినిమా సూపర్ హిట్ అవడానికి. ఏమంటారు? జర్మీ, నాకు అర్థం కావడం లేదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానులే. నేనేమంటున్నానంటే నీకు అసలు ఆ సీన్ ఎలా నచ్చింది? పడిపోయాయి. అరే చేయి జారిపోయింది. ఇదిగో ఇవే వాడాను. ఇవి రోజు మొత్తం మీద 3 సార్లు వాడాలి. వాడేశాను. నేను ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా ప్రతి ఒక్క సినిమాకి డ్రగ్ వాడే నేను డైరెక్ట్ చేసేవాడిని. అయితే అది బాగా పనిచేసింది. లూకి కాల్ చేయాలి. TamilRockers.gr జూడీ, జూడీ. హలో జూడీ, బ్రూడీ ఉందా? చెప్పు బెన్. ఓ హలో. జర్మీ సాధించాడు. నిజంగా సాధించాడు. ఇది వర్కౌట్ అవుతుంది. ఇది ఎప్పుడు చేశాడు? అనుకున్నట్టే వచ్చింది. నిజంగా మేము సాధించాం. అలాగే నేను ఒకసారి ఆ సీన్ చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. నువ్వు అయితే నేను 2ంటికి వస్తాను. అలాగే తప్పకుండా రా. మధ్యాహ్నం తను వస్తానని చెప్పింది. నీ బట్టలు మొత్తం ప్యాక్ చేసి పెట్టుకో, ఎందుకంటే మనం ఇవాళ క్యారెస్ కి వెళ్ళబోతున్నా. నీకు ముద్దు పెట్టాలి. ఎక్కడ ఎక్కడ ముద్దు పెట్టమంటావు? చెప్పు చెప్పు. నువ్వు సంతోషంగా ఉంటే బాగుంది. బాగుంది నిజంగా. నేను బయలుదేరుతాను. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా చేసావు. నిజంగా ఆ సీన్ సూపర్ గా ఉంది. సంతోషమేనా? యా ఓకే. లేదు డేక్ డేక్, నువ్వు మర్యాదగా బ్రూస్ తో చెప్పు వాడు ఇవాళ గెడ్డం తీయాలని. లేదంటే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడే తీయాలి, రేపు కాదు, ఇప్పుడే. బ్రూస్ కి నువ్వే చెప్పు. నేను వాడితో మాట్లాడను. నువ్వే చెప్పు ఎలాగైనా తీయాలి అంతే. తర్వాత కాల్ చేయి. ఇక్కడ మా అమ్మాయి విషయమే కాదు, మేమెప్పుడూ కలిసి సంతోషంగా ఉన్నదే లేదు. అందుకనే మేమిద్దరం విడిపోవాలి అని కోరుకుంటున్నాం. మాకు 2 పిల్లలున్నారు. ఇది మీకు ఒక కౌన్సిలింగ్ మేడం. ఇది మీరు వదులుకోవాలనుకున్న వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఒకళ్ళని కంట్రోల్ చేయడం అనేది చాలా తప్పు. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మీరిద్దరూ పెళ్ళయ్యాక చాలా సంతోషంగా ఉన్నారు కదా. మధ్యలో మీ ఇద్దరికి ఏదో గొడవలు వచ్చాయి కదా. నిజంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టమే. సరే సరే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇద్దరికి పెళ్ళయ్యే ముందు మీకేమైనా వేరే వాళ్ళతో అఫైర్ ఉందా? నో. అదేంటంటే ఒకసారి ఏం జరిగిందంటే, నాకు పెళ్లి కాకముందు ఒక అమ్మాయిని బాగా లవ్ చేశాను. నిజమేనా? చెప్పండి, నిజమేనా? అది కాదు. అది ఎలా జరిగిందంటే, అది ఏం చెప్పను, మా మధ్య ఎలాంటి సంబంధం లేదే. అది మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ నాకు చాలా రిలీఫ్ గా ఉంది ఇప్పుడు. మీరు చెప్పాలనుకున్నది అదేనా? అవును, అంతే. అది అబద్ధం. నిజమంతా చెప్తే బాగుంటుందేమో బెన్. అది అది నేనొకసారి పార్టీలో ఉన్నాను. అది తనతో నేను పార్టీలో ఉన్నాను. ఎక్కడా? ఏంటి ఎక్కడా? బాత్రూమ్ లో. ఏమన్నారు? చాలా మంచిది.
కెళ్ళి అతన్ని అంత త్వరగా జడ్జ్ చేయకు. మనకి ఖచ్చితంగా ఒక బ్రేక్ అవసరం. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ ఎక్సర్సైజ్ ప్రారంభిద్దాం. సరే. పిల్లలు ఎప్పుడైనా బెన్నికి ఎదురు తిరిగారా? నో. మీ లవ్ కు ముందు ఏదైనా అఫైర్ ఉందా? ఖచ్చితంగా లేదు. అంతేనా? నిజమేనా? అదేమిటంటే ఏలన్ కొడుకుతో నాకు అఫైర్ ఉంది, అందుకని నేను వాడిని కిస్ చేశానంతే. మౌత్ కిస్ ఇచ్చావా? అవును. అవునా? అవును. అదేం లేదు. ఏమీ లేదట. మరి షీలా ఏంటి? నో, అదే నీ ఫ్రెండ్. అదేం లేదు, అది యాక్సిడెంట్ అంతే. నేను అన్నీ చెప్పేశానంతే. నేను దాని గురించేనేమో అనుకున్నా. చాలా మంచిది. అసలు నేను దేని గురించి అడుగుతున్నానంటే అది అసలు మనం ఇప్పుడు జరుగుతున్న సంఘటనల గురించి ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు జరిగేవే మాట్లాడుకుందాం. ఏంటి? ఇప్పుడు మన మధ్య జరుగుతున్న గొడవ గురించి చెప్దాం అంటున్నాను. ఏంటి? అన్ని విషయాలు చెప్పాలి కదా. ఆహా, అది కాదు. అన్ని విషయాలు దేనికని? ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పు. గతంలో ఏం జరిగిందో చెప్తేనే కదా నీ గురించి వాళ్ళకి తెలుస్తుంది. నా గురించి ఇక్కడ తెలియడానికే ఉంది, నీ గురించి తెలియాలి. నీకే ప్రాబ్లం. అందుకేగా మనం ఇప్పుడు అవును, ఇక్కడ ఉన్నాం. అందుకే ఉన్నాం. డాక్టర్, ఈ విధంగా వాదిస్తుంటే ఏం చెప్పాలి చెప్పండి. ఐఎమ్ సారీ, ఈ డిస్కషన్ ని మళ్ళీ మనం నెక్స్ట్ టైం పెట్టుకుందాం. మీరు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. మీ ఇద్దరిని నేను కలుపుతాను. చూసారా, మేము మిమ్మల్ని ఎంతకెంత ప్రశ్నలు వేస్తున్నామో మీరు అంతకంత దగ్గర అవుతున్నారు. అవునా? అది నేనేమంటున్నానంటే ఇప్పుడు మనం జరిగే దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అంటున్నాను. అది ఇంతకీ చెప్పండి. నువ్వు ఏమంటున్నావు? మేమిద్దరం ఏం నువ్వు దేని చేస్తున్నామని. గురించి మాట్లాడుతున్నావు? మనం తర్వాత అలా కాదు. మాట్లాడుకుందాం. ఇప్పుడు బయలుదేరదాం. నాకు అది టైం కాదు. లేదు. ఇప్పుడు జరుగుతున్న మనం దాని తర్వాత గురించి వివరంగా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం. నేను అంటున్నాను. వెళ్తున్నాను. యూర్ వెల్కమ్. థ్యాంక్స్. రండి, ఇక బయలుదేరదాం. ఆ. థ్యాంక్ యూ. నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, కానీ ఆ గడ్డ మిషన్ గురించి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంకేం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. కావాలంటే నేను బ్రూస్కి కాల్ చేసి మాట్లాడతాను. బ్రూస్ నాకు కాల్ చేసి మీకు కాల్ చేసి చెప్పమన్నాడు, అందుకే మీకు కాల్ చేశాను. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్. వాడు ఎంత చెప్పినా కూడా గడ్డం చేయాలనుకోవట్లేదు. ఒక మూవీ తీయడం ఎంత కష్టమో తెలుసా? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో నీకు తెలుసా? ఈ మూవీ ఎలాగైనా కంప్లీట్ చేయాలి. వాడిని మర్యాదగా గెటప్ తీసుకుని రమ్మా. అర్థమైందా? బ్రూస్ తో మాట్లాడావా? మాట్లాడాను. కాసేపు బయట వెయిట్ వస్తాను. ఆహా, అంత టైం లేదు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయడానికి వచ్చేస్తాను. మహా అంత కాసేపు టైం నన్ను లేదు. రిలాక్స్ అవ్వనివ్వు. మాట్లాడితే బాగుంటుంది. నేను వస్తాను. చెప్తున్నాను కదా మాట్లాడాలని. నువ్వు ఎందుకని అలా తొందరపడుతున్నావు? నేనేం తొందరపడడం లేదు. మాట్లాడితే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఆగలేవా? నేను ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. కాసేపు ఆగు. 5 minutes ఉంటాను. ఓ, బాగుంది. కూర్చో సార్, నేను మీకు వద్దు వద్దు, చేస్తాను. నాకేమొద్దు. కూర్చో అరే సార్. ఏం వద్దంటుంటే. పర్వాలేదు. ఆ, కాలు ఇలా పట్టండి. ఓకే ఓకే. త్వరగానే ఫినిష్ చేస్తాంలేండి. ఆ, ఓ, మీకేం కావాలి మేడం? 1 సెకండ్ మేడం, నేను పంపిస్తాను. ఒక 5 minutes వెయిట్ చేయండి, ఇప్పుడు వచ్చేస్తుంది. యా, ఇలా చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది?
Excuse me. యా చాలు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాడికి షేవ్ చేసుకోమని చెప్పావా లేదా నువ్వు? వాడు షేవ్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. చెప్పాను. ఏం చెప్పాడు? వాడు ఏమన్నాడంటే వాడి కంట్లో ఏదో ప్రాబ్లం ఉందట, ఏదో హెల్త్ ఇష్యూ అట. అందంగా మేనేజ్ చేశారు. తర్వాత వాడు నీ గురించి ఒకటి చెప్పాడు, నువ్వు చేతకాని వాడు. ఇంకా ఏం చెప్పాడు? నీకు పడిపోయిందట. అలాగా, చాలా మంచి జోక్. నువ్వే వాడి వాగుతున్నావు. బిగ్గెస్ట్ క్లయింట్. ఎందుకంటే అన్నిటికీ నువ్వే రెస్పాన్సిబుల్. ఎందుకంటే నాకు ఇంకా చాలా అప్పులున్నాయి. ఏంటి నేను చెప్పేది అర్థం అవుతుందా? సారీ, నన్ను క్షమించు. నువ్వెలా చేస్తావో నాకేం తెలియడం లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నువ్వెలా సాల్వ్ చేస్తున్నావో నాకేం తెలియడం లేదు. అసలు ఈ ఒక్క విషయం నువ్వు నా కోసం ఎందుకు ఆపకూడదు? ఎందుకు ఒక్క అరుస్తున్నావు? విషయం. ముందు పని చూసుకో. ఇది నా టైం, ఇది నా మూవీ. ఏ కమాన్, ఏంటి? అంతా పోయింది, నాదంతా పోయింది. అలాగా? నీ వల్ల నా ఓకే. క్లయింట్ కూడా పోతాడు. సరే అయితే. అసలు వాడు ఏం చేస్తున్నాడు? One second. అసలు వస్తున్నాను. ఏమీ తెలియదు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? వద్దు, ఏమవుతుంది? వద్దంటుంటే. మేము చెప్పేది అర్థం వినండి. నేను వెళ్ళాలి. అలా మధ్యలో వెళ్ళిపోతున్నారు. అలా చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికే అలా బయటికి వెళ్ళి వస్తాను. అది ఎవరినో చూసినట్టుగా ఉంది. హాయ్ జోయి, ఇక్కడేం చేస్తున్నావు? ఓరి దేవుడా, తప్పు చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు. అవును తప్పే. వాడు నీకు తెలుసని నాకు తెలియదే. జాక్ తెలుసన్న విషయం నాకు తెలీదు. నీకు తెలుసు కదా? అవును నాకు తెలుసు. ఎలా? చెప్పడానికి ఇది టైం కాదు. అది జాక్ అయ్యా? ఈ టైంలో నువ్వు స్కూల్లో కదా ఉండాలి. నేను మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరేమనుకోకుంటే ఏ విషయం? మాట్లాడదామా? సరే మాట్లాడదాం, ఇప్పుడే మాట్లాడదాం. వద్దు వద్దు, తర్వాత మాట్లాడదాం. సరే ఓకే? ఓకే, యా. అలాగే. ఓ, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే. అదేంటంటే నీకు జాక్కి ఎప్పటి నుంచి పరిచయం? అది ఇంపార్టెంటా ఇప్పుడు? అలా కాదు, నీకు కొన్ని విషయాలు తెలియాలి. అంటే నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు అది అంత అవసరమా? అవును, ఈ విషయం చాలా ఇంపార్టెంట్ విషయమే. సారీ, ఎందుకంటే ఈ విషయం నీకు తెలియాలని. అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. అతను మంచివాడు. వాడు నా గురించి చాలా చాలా చెప్పాడు. వాడు డ్రగ్స్ వాడతాడు. వాడు నన్ను తాకాడు. ఎక్కడ? అన్ని చోట్ల. నువ్వు చిన్నపిల్లవి. ఏ బెన్, మనం మాట్లాడుకుందామా? ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏమంటారు?
జాక్ నిజంగానే చాలా బాగుంటాడు కదా, ఏమంటారు? జాక్ ఉండుంటే ఖచ్చితంగా నేనే పెళ్లి చేసుకుని ఉండేవాడిని. నిజంగానే వాడు చాలా మంచోడు, నిజంగానే చెప్తున్నా. అది పిచ్చితనం. ఇక్కడున్న కొద్ది మందికే తెలుసు, జాక్ ని కొద్ది మంది బాగా అర్థం చేసుకున్నారు. అతను చాలా మంచివాడు. గుడ్ మార్నింగ్. ఏంటి వీడు గడ్డం ఇంకా బాగా పెంచేశాడా? చాలా చిన్న వయసు, చాలా మంచోడు. జాక్ గ్రెగరీ లివిన్ మెక్డోనా, ఈయన ఒక ఏజెంట్. చూడండి, జాక్ కోసం చాలా మంది వచ్చారు. జాక్ గురించి నేను ఖచ్చితంగా చెప్పే తీరాలి. జీవితం ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో ఎవరికీ తెలియదు. మనందరం ఒక మాట ఇవ్వాలి, ఇది మన జాక్ ఒక ఎగ్జిబిషన్. మనం యాక్సెప్ట్ చేయాలి. జాక్ పోయినందుకు మనందరం బాధపడాలి. నిజంగా అందరికీ చాలా బాధాకరమైన విషయం. జాక్ లాంటి ఏజెంట్ని మనం ఎక్కడా చూడలేం. నేను ఎప్పుడూ ఒక ఏజెంట్ చనిపోతే ఇంతమంది ఏజెంట్లు వస్తారని అసలు అనుకోలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది జాక్ ఎంతో మంచివాడని. నేను నిజంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడికి చాలా మంది వచ్చింది ఎందుకంటే చాలా మంది క్లయింట్స్ ఇక్కడ ఉన్నారని నాకు బాగా తెలుసు. మీరందరూ అతనికి మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడికి మర్యాద ఇవ్వాలా? నువ్వు నీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకున్నావా? నువ్వు నాకు ఒకటి ఇస్తావా? ప్రేమతో జాక్కి మనం మర్యాద ఇద్దాం, చాలా ప్రేమతో. ఇది చాలా బాధాకరమైన విషయం. 100 థమ్సన్ నాతో ఒకసారి ఏం చెప్పాడంటే, బ్రూస్ నా ఫ్రెండ్, మూవీలో డబ్బులు పెట్టుబడి పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. దాంట్లో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. దాంట్లో చాలా మంది చనిపోతారు. తర్వాత వాళ్ళకు కూడా నెగిటివ్ సైడ్ ఉంటుంది. అందుకని మనం రేపు 4 గంటలకి వాడు గడ్డం గనక తీయకపోతే ఈ సినిమా ముగిసిపోతుంది. ఇక్కడున్న స్టూడియో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ సంఘటన కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. బిలీవ్ రైడర్ ఒకసారి అడిగాడు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఎందుకు ఒకళ్ళని చాలా హేట్ చేస్తున్నారు అని. దానికి ఆయన ఏం చెప్పాడంటే, అందరూ మంచి మంచి సినిమాలు తీస్తే అందరూ చూస్తారు, వాటిని ఆదరిస్తారు, పరిశ్రమ బాగా పెరుగుతుంది అని. మనం కూడా అలా చేస్తే బాగుంటుంది. అందుకని మీరు కాస్త ఆలోచించి ఆయన చెప్పినట్టుగా చేస్తే పరిశ్రమ బాగుంటుంది. హే బెన్, బెన్ నీతో మాట్లాడాలి. మనం కాస్త సపరేట్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటాను. మీరేమంటారు? అంత అర్జెంట్ విషయమా? మనం కొంచెం మాట్లాడాలి. తప్పదంటావా? నువ్వు నా ఎక్స్ వైఫ్ గురించి మాట్లాడాలా? అవునా? లేదు, దాని గురించి కాదు. మరి దేని గురించి? నీకు నా వైఫ్ కి అక్రమ సంబంధం ఉన్నట్టు నాకు బాగా తెలుసు. అబద్దాలు ఆడుకో. నీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ తో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటావా? నేను చంపేస్తాను రా. ఏమనుకుంటున్నావు? నీ గురించి నా వైఫ్ మొత్తం నాతో చెప్పిందిరా. నువ్వేంటో నాకు బాగా తెలుసురా. ఇదిగో ఈ ప్రశ్న నుంచి నీ విషయాలన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు బానే ఉన్నావు కదా? యా. ఒక్క నిమిషం, నేను ఏమనుకున్నానంటే. ఏమనుకున్నావు? ఏం లేదు. ఓకే, బాయ్. ఆ ఫ్లోరిస్ సినిమా గుర్తుందా? ఓ సినిమాలో ఒక స్టార్ యాక్ట్ చేస్తానన్నాడు. నా మనసులో ఏమనిపిస్తుందంటే, ఆ సినిమా నువ్వు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని. లేదు లేదు, నన్ను ఎవరనుకుంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. ఈ ఆపర్చునిటీ నేను వదులుకోవాలా చెప్పు? ఇదొక మంచి బిజినెస్ కదా. నువ్వు ఒక ఏజెంట్వి, నీకు కావాల్సింది డబ్బు మాత్రమే కదా. ఇందులో ఏముంది? ఆలోచించు. నేను అలా చేయను. ఎందుకని? ఎందుకంటే నేను ఎలా నమ్ముతానంటే, అది కొన్ని విషయాలు మన మధ్యనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా. ఎలాంటివి? నువ్వు నా ఎక్స్ వైఫ్ తో ఉన్నవే. పోయిన సంవత్సరం మీ ఇద్దరికి డివోర్స్ అయింది కదా. అది ఇక్కడ మ్యాటర్ కాదు. నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుండొచ్చు కదా. అది నువ్వు చెప్పక్కర్లేదు. నాకు అది ఇష్టం లేదు. ఎవరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాను. ఇందులో తప్పేముంది? నేను హ్యాపీగా లేను, నిజంగా హ్యాపీగా లేను. అసలు మనం మాట్లాడుకున్న విషయం ఏంటి?
నేను దీని గురించి తర్వాత మాట్లాడతా. సరే. ఫ్లోరిష్ మూవీలో ఎవరు యాక్టర్? బ్రాడ్ పిట్. వాడా? 100%. బ్రాడ్ పిట్ ఫ్లోరిష్ లో యాక్ట్ చేస్తున్నాడా? అయితే ఏంటి? నాకు ఇంకా చాలా ఐడియాలున్నాయి. నిజంగానా? అవును. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ప్లేస్ వదిలి వెళ్లే ముందు ఏదైనా కోరుకోండి. నేను అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాను. అందరూ ఇలా ముందుకొచ్చి ఒక పిడికెడు మట్టి తీసుకుని జాక్ బాక్స్ మీద వేయండి. వాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆ తర్వాత కొన్ని ప్రేయర్స్ అయ్యాక మీకు నా మాటలు నచ్చలేదా? ఇప్పుడు మనమందరం ఆయన కోసం ప్రార్థన నేనేం చేయలేను. ఆయన ఆత్మ శాంతించాలి. లేదంటే ఏమవుతుందో తెలుసా? అది మన ఇద్దరికి మంచిది కాదు. నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. నా ఆన్సర్ నో. ఇప్పుడు ఈ సినిమా ఆగిందంటే నీకు నాకు చనిపోయిన జాకీకి అస్సలు మంచిది కాదు. చూద్దాంలే. ఆయన లేని లోటు ఎప్పుడు నువ్వు సాధారణమైన ప్రొడ్యూసర్వి. నువ్వు సాధారణమైన మనిషి, శాండ్విచ్ లాంటివి. నేనేంటో నీకు ఖచ్చితంగా నిరూపిస్తా. దేవుని ఆశీస్సులతో అవునా? ఖచ్చితంగా నీ వల్ల కాదనిపిస్తోంది. ఆయన ఆత్మ శాంతించాలని అది చూద్దాం. మేమందరం కలిసి మర్యాదగా నా దగ్గర నుండి దూరంగా వెళ్లిపో. ఇక్కడుంటే నిన్ను నేను కొడతాను. Shalom, Yaseh Shalom, Shalom Aleinu ve'al kol Yisrael, Yaseh Shalom, Yaseh Shalom, ve'imru ఏంటి అలా జరిగింది? ఎవరు? Yaseh Shalom, Yaseh Shalom, అసలు ఎందుకు ఇలా చేశాడైనా? ఏమైంది? ఇందాక బాగానే ఉన్నాడుగా. త్వరగా రండి. కాస్ట్యూమ్స్ అన్ని రెడీయా? ఓకే ఓకే. అది తీసుకుంటా పెట్టండి. మేకప్ అంతా వేసుకుని రెడీగా ఉండమని చెప్పండి. వాడు కారులోంచి అటుగా వెళ్ళాడు. వాడు చూడ్డానికి ఎలా ఉన్నాడు? హ్యాట్ పెట్టుకున్నాడు, సన్ గ్లాస్ కూడా వేసుకున్నాడు. చూడడానికి చాలా హీరోలా కనిపిస్తున్నాడు. మేకప్ అతను అసిస్టెంట్ ఒకేలా ఉంటారు. వాడిని తీసుకెళ్ళినప్పుడు చూసారా? తెలిసి చూడలేదు. వాడు నిన్న జాక్ చనిపోయినప్పుడు వచ్చాడు. అవునా? మంచిది కాదు. సింధు మీకు సపోర్ట్ చేయమని నేను ఇక్కడికి పంపించాడు. చాలా మొండి. మీరు కొంచెం కోపడ్డా కూడా ఆ విషయం చాలా పెద్దదైపోతుంది. అవును, నిజమే. క్యాల్ 10 నిమిషాలు రెడీగా ఉంటాడు. అలీసో నాకు టీం మొత్తం సెట్ అయిందా? వస్తాను. ఇక్కడంతా సెట్ అవుతుంది అనుకుంటారా? ఏమో నాకు తెలీదు. ఇక్కడందరూ రెడీ సార్. ఒక్క నిమిషంలో వచ్చేస్తారు. 2 minutes అయిపోవచ్చింది. గడ్డం ఉంటుంది. ఎందుకు ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతావు? పాజిటివ్ గా ఆలోచించు. సరే రాసుకో. ప్రొడ్యూసర్ జోక్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నారంటే మేమంతా క్యాల్కులేట్ చేస్తాం. కాస్త నోరు మూస్తావా? నోరు మూసుకో, మంచిది. కాస్త కామ్గా ఉండు, టెన్షన్ పడుకో. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బయటకు వస్తావా?
Someday you'll return to your valleys and your forests, Come on! and you no longer burn to be bright. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఏయ్ ఏంటి మీరందరూ భయపడిపోయారా? సినిమా భలే ఉంది. చాలా బాగా చేశారు. అద్భుతంగా తీశారు. సినిమా బాగా సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఇంత మంచి సినిమా తీసినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను నిజంగా. హే బెన్, వీళ్ళే మేరీ అండ్ మేరీ. వీళ్ళందరికీ 16, 32 ఏళ్ళు. మీకు అది బాగా తెలుసు కదా. మీకు అనబస్ బాగా తెలుసు. కూడా అద్భుతంగా చేసింది కదా. నాకు తెలిసింది ఇందులో చాలా చేంజెస్ చేశారంటగా. అవును, కొన్ని చేంజ్ చేశాం. ఈ మూవీని మనం కాపాడాం, నిజంగా కాపాడాం. ప్లేన్ లో నిద్రపోయావా? లేదు. నేను ఒక పాజిటివ్ పర్సన్. పాజిటివ్ ఉండడం చాలా మంచిదే కదా. కంగ్రాచులేషన్స్. నీకు విషయం తెలుసా, ఈ సినిమాలో క్లైమాక్స్ నేను చూడలేదు. అవును, అయితేరా నేను చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. నిజంగా చాలా నువ్వు అది బాగుంటుంది. ఊహించలేవు. అవునా? దానికి చాలా చేంజెస్ చేశారు తెలుసా. ఆ విషయంలో మీరు చాలా గ్రేట్ అని నాకు బాగా తెలుసు. రెండు వెళ్దాం. థ్యాంక్ యూ. మీరు రావడం మాకు సంతోషంగా ఉంది. హలో థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. ఈ ఫెస్టివల్ క్యాన్స్ కి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ కి చాలా మంది గెస్ట్లు వచ్చారు. ఈ ఈవినింగ్ చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఇప్పుడు మీరు మూవీ ఎంజాయ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఫ్రాన్స్ లో ఉన్న వారందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఒక మూవీ తీసి దాన్ని రిలీజ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. మూవీ తీయడానికి చాలా గట్స్ కావాలి. నాకు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. బట్ మేకింగ్ ఈజ్ గ్రేట్. అటువంటి ప్రత్యేకత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. నేను ఇంతకు ముందు తీసిన సినిమాల్ని చాలా మంది సగం చూసి మధ్యలో వెళ్లిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఉంటారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎవరెవరైతే వెళ్లిపోయారో వాళ్ళందరికీ నేనొక పనివాణ్ణి. టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానిని బయటికి తీసి నిరూపించుకోవాలి. అది ఎంతో కష్టమైన విషయం. అటువంటి ఎన్నో కష్టాలను దాటుకుని ఒక సినిమా తీసినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను.
బెన్, అందరికీ అతను నచ్చాడు. నచ్చుతుంది. నా ప్లేన్ లో ప్లేస్ ఉంది, కావాలంటే మీరు నాతో పాటు షార్ప్ గా 2ంటికి వచ్చేయచ్చు. సరే, అయితే నా అసిస్టెంట్ కి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాన్న, వీడేదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. చేస్తున్నాడు. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది. నిజంగా చాలా బాగుంది కదా. అవును, నాకు బాగా నచ్చింది. ఇలా క్లైమాక్స్ ఎదిరిపోయింది కదా. నీకెలా అనిపించింది? ఓకే బాయ్. సార్ నిజంగా సినిమా చాలా బాగుంది. సూపర్ గా ఉంది. కంగ్రాచులేషన్. అదరగొట్టేశారు. సూపర్ హిట్ అవుతుంది. ఎక్స్పర్ట్ తీస్తారా? ఖచ్చితంగా తీస్తారు. నేను ఇది మీకు చెప్పే తీరాలి. నిజంగా నేను అస్సలు ఎదురు చూడలేదు. నిజంగా ఆ సీన్ చాలా బాగుంది. అవును, చాలా చాలా బాగుంది. అవును, నాకు తెలుసు. ప్లీజ్. అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తెలీదు. నేనేమనుకుంటున్నానంటే ఆ క్లైమాక్స్ లో ఆ సీన్ మాత్రం చాలా కష్టపడి తీశారు. అలా తెలుసుకోవటం మంచిదేగా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఇవాళ రాత్రి పార్టీ బాగా జరిగింది కదా. అవును.
హలో 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 బెన్ బెన్ హే కెల్లీ. హాయ్ హాయ్. అది ఆ పెద్ద సోఫా చైర్ ఉంది కదా, అది తిరిగి నా దగ్గరికే వచ్చేసింది. దాన్ని చూస్తుంటే నాకు నువ్వే గుర్తొచ్చావు, అందుకే కాల్ చేశాను. ఇవాళ స్క్రీనింగ్ ఎలా జరిగింది? బాగుంది, చాలా బాగుంది. అందరికీ చాలా బాగా నచ్చింది. సరే, నువ్వెంతకీ ఎప్పుడు వస్తున్నావు? అవును, మార్నింగ్ వచ్చేస్తున్నాను. నువ్వు దాన్ని చూసావా? ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. రెడ్ కలర్ లో చూడడానికి చాలా అందంగా ఉంది. అది అలా ఉంటేనే నాకు కూడా ఎంతో ఇష్టం. చేంజ్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇదిగో పాస్వర్డ్. ఆయనకి డైల్ నెంబర్ కూడా చూపించు. తీసుకో. 2112F. 2112F. అవును, 2112F. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అవును సార్, 10 నిమిషాల ముందే వెళ్ళిపోయింది. సరే Yes, sir. సరే. Thank అతను you, sir. ఏమంటున్నాడు? లేదు సార్, లైన్ ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తున్నాడు సార్. అది వెళ్ళకూడదు, నేను అందులో వెళ్ళాలి. సార్, ఆ ఫ్లైట్ నంబర్ 211F కదా సార్? అవును, 211F. బెన్ 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 కరెక్ట్ గా చెక్ చేశారా? చూసి చెప్పండి సార్. సార్, మీరు వెళ్లాల్సిన ప్లేన్ అదేనంట. అరే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? కావాలంటే నెంబర్ చూడండి సార్, మీరు తప్పుగా చెప్తున్నారేమో. హలో 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 లూ, నేనే బెన్. బెన్ ఆగు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. స్టాప్ స్టాప్. ఏంటి ఇలా జరిగింది? ఛ, ఎప్పుడు ఇలా జరగలేదు. నేను కరెక్ట్ అంటే కదా వచ్చాను. ఓ గాడ్. హలో హలో, ఎక్కడున్నారు? హలో హలో కెల్లీ, ఎక్కడున్నారండి? నేను ఎయిర్పోర్ట్ కు వచ్చాను. చాలా ట్రాఫిక్ ఉంది, లేట్ అయింది. అలాగా? సరే, ఓకే. నేను ఇంకా ఇక్కడ 2 రోజులు ఉందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెంచ్ ఫీస్ట్ చాలా బాగుంటుంది, అందుకే ఉందాం అనుకుంటున్నాను. టేస్ట్ చేసి వస్తాను. ఇక్కడే ఉన్నాను, ఫ్రాన్స్ లో ఉన్నాను. ఫ్లైట్ చాలా బాగుంది. అవును. చైర్ మళ్ళీ తిరిగి వచ్చేసిందా? TamilRockers.gr. అవును, మార్నింగ్ వచ్చింది. యా యా, నాకు తెలుసు హనీ. అది చాలా అందంగా ఉంది. అవును, అది అందంగా ఉందని నాకు తెలుసు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. అది నీ చీర నాకు తెలుసు. అది చాలా బాగుంది, నాకు అర్థమవుతోంది. నాకు బాగా అర్థమవుతోంది. అయితే సరే, నీ ఇష్టం. ఓకే, బాయ్. మనం తప్పకుండా కలుసుకుందాం. ఓకే, నేను అక్కడికి వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తాను, సరేనా? ఓకే, బాయ్. నీకింకా వెనటరీ షూట్ ఫోటో బాగా గుర్తున్నట్టుంది. టాడ్, మీ ప్రివ్యూ చాలా బాగుందని ఇంటర్నెట్ లో వచ్చింది, చూస్తారా? అయితే సరే. ఓ, చాలా థ్యాంక్స్. అయినా క్లైమాక్స్ వస్తుందని నేను అనుకున్నాను. అది అక్కడ చైర్ మీద తీసుకెళ్లి వాల్ మీద పెట్టండి. ఇంకా చార్ట్స్ అని తీసుకెళ్లి బ్యాక్ సైడ్ పెట్టండి. నేను అందరికీ మాటిచ్చాను, ఖచ్చితంగా ఈ మూవీ బాగుంటుందని. నిజంగా అలాగే ఉంది. ఒకసారి క్యాన్సిల్ స్క్రీనింగ్ అయిన తర్వాత నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఇంకొకరు చేసే పనులు మనం తలదూర్చకూడదన్న విషయం నాకు బాగా తెలుసు. చాలా బాగా అర్థమైంది. ఓకే, మీరు కాస్త ఇటు తిరిగితే మేము ఒక ఫోటో తీసుకుంటాం. కొంచెం లెఫ్ట్ సైడ్ కి. మీ లెఫ్ట్ కి వెళ్లి రైట్ కి తిరగండి. అది క్లాక్ వైజ్ లో కొంచెం అటువైపుకి రావాలి. కొంచెం కిందకి చూడండి. యా, కరెక్ట్ గా ఉంది. పిక్ తీసేటప్పుడు ఎవరు కదలకూడదు. ఇంకొంచెం అటువైపుకి వెళ్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇంకాస్త అటువైపుకి వెళ్ళండి. థ్యాంక్స్. యా, ఇది కరెక్ట్ గా ఉంది, చాలా బాగుంది. If I'm a toy, then let me do what I do. You wind me up and watch what I do to you.
that horse.